హలో ఫ్రెండ్స్, వర్తమాన్ భవ బుక్ క్లబ్‌కి వెల్కమ్ అగైన్. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, వాళ్ళు దేన్ని వెతుకుతున్నారు? కార్ల్ వ్రాసిన ఒకానొక పుస్తకంలో నేటివ్ అమెరికన్ రెడ్ ఇండియన్ షెఫ్‌తో జరిగిన సంభాషణలను వివరిస్తాడు. తన దృష్టిలో చాలా మంది తెల్లవాళ్లకు ఆందోళన మొహాలు, తదేకమైన చూపు, క్రూరమైన వైఖరి ఉంటాయని ఆ షెఫ్ ఎత్తి చూపుతాడు. వాళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటారు. దేన్ని వెతుకుతున్నారు? తెల్లవాళ్లకు ఎప్పుడూ ఏదో కావాలి. వాళ్ళెప్పుడూ చిరాకుగా, అవిశ్రాంతత అవిశ్రాంతంగా ఉంటారు. వాళ్ళకు ఏమి కావాలో మాకు తెలియదు. వాళ్ళు పిచ్చోళ్ళని మేము అనుకుంటాము అని అతను అంటారు. పాశ్చాత్య పారిశ్రామిక నాగరికత ఆవిర్భవించక ముందే ఈ నిరంతర అంతర్గత చికాకు మొదలైంది. కానీ తూర్పుతో సహా మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ పాశ్చాత్య నగరంలో అది ఇంతకు ముందు ఎప్పుడూ లేని తీవ్ర రూపాన్ని దాల్చింది. అది జీసస్ కాలంలోనూ ఉంది. అంతకు ముందు కూడా ఉంది. మీరు ఎప్పుడు ఎందుకు అంత ఆతృతతో ఉంటారు? అంటే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది అన్న దీంట్లో. అని జీసస్ శిష్యులను అడిగితే అడిగేవాడు. నిరంతర కోరికలు, తృష్ణలలోనే దుఃఖపు మూలం ఉంటుందని బుద్ధుడు బోధించాడు. ఈ క్షణంలో జీవించడం అనే ఉనికి యొక్క ఎరుకను కోల్పోవడంతో మన నిజమైన అంతర్గత సంబంధం నలిగి అమానుష్యపు పారిశ్రామిక నాగరికతకు పునాది అయింది. ఫ్రెడ్ కూడా ఈ నిరంతర అంతర్గత చికాకును గుర్తించి దాని గురించి సివిలైజేషన్ ఓకే. ఐ థింక్ సివిలైజేషన్ అనుకుంటా. లెట్ మీ సీ. ఓకే. ఇదొక సొసైటీ అన్నమాట. అంటే ఒక బుక్ కోసం వివరిస్తూ ఉన్నాడన్నమాట. ఒక పుస్తకంలో రాసారాయన. ఆహ్, కానీ ఈ చికాకు ఈ చికాకు యొక్క మూల కారణాన్ని గుర్తించకుండా దాని నుండి విముక్తి విషయాల్ని తెలుసుకోలేకపోయాడు. ఈ సామూహిక సహజత్వం చాలా బాధాకరమైన, అసాధారణమైన దౌర్జన్యపు నాగరికతను సృష్టించి తనకు తా తనకు తానే కాకుండా భూమి మీద సమస్త జీవరాశులకు ప్రమాదకరంగా మారింది. అంటే ఒక క్యూరియాసిటీ ఎప్పుడూ ఒక క్యూరియాసిటీతోని లేదా ఒక కోరికతోని వాటితోని ఆహ్, ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఏదో తెలుసుకోవాలి, కొత్తగా ఏదో నేర్చుకోవాలి అన్నదాన్ని ఆ క్వాలిటీని ఎక్కువగా కలిగి ఉంటారనమాట. ఈ రెడ్ అమెరికన్స్ అందరూ అన్నది ఇక్కడ చెప్తూ ఉన్నారు. జీసస్ శిష్యులు కూడా అలానే ఉంటారట. ఇక్కడేంటంటే అంటే ఆ టైంలో ఏంటి? ప్రెజెంట్ మూమెంట్ అన్న దీంట్లోని ఏంటి? ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఏం చేయొచ్చు? అన్నదాన్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్న విధంగా ఆహ్, నాకు కొన్ని పార్ట్స్‌లో అలా అర్థమైంది. ఇక్కడ బుద్ధుడు కూడా చెప్తారు గదా! మనకెప్పుడు కోరికలు ఉండకూడదు. అండ్ దాంతో అటాచ్ అయిపోయి ఉండిపోకూడదు. ఎక్కువగా దుఃఖం అనే సాడ్ ఫీలింగ్స్ వాటితోని అలా పెట్టి ఉంచుకోకూడదు. అన్నవి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా! బుద్ధుడు బోధించినవన్నీ కూడా ఇవి ఉండకూడదు అన్న విషయాల్ని బుద్ధుడు మనకు చెప్తూ వచ్చారు కదా! సో, ఆ విధంగా అందరూ కూడా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అనేది చేస్తూ ఉంటామో, ఈ విషయాలన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండగలుగుతాం. కోరికలు ఉంటాయి. ఉండవు అని అనట్లేదు. కోపం అనేది ఉంటుంది. ఉండదు అని అనట్లేదు. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది.
దాన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి కాబట్టి చేసి వదిలేస్తాం అంతే. దాన్ని మనం మళ్ళీ మళ్ళీ క్యారీ చేయమనమాట. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో అవసరమైతే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. దెన్ వదిలేస్తాము. అంతే. నా ఇంక వాటితోనే పట్టుకొని అలా ముందుకెళ్ళడం అనేది ఎప్పుడు చేయమనమాట. సో, నెక్స్ట్ సాధారణ ఎరుకలేమిని కలిగించడం. ఈ ఆపద నుండి మనం ఎలా బయటపడగలం? ఎరుక కలిగి లేము అని గ్రహించి ఉండండి. అంటే అవేర్‌నెస్‌లో లేము అన్న విషయాన్ని తెలుసుకోవాలనమాట. అంటే ఎప్పటికప్పుడు అవేర్‌నెస్‌లో ఉన్నామా? లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అనవసరమైన తీర్పరితనం ఉన్నదాన్ని అవరోధించడం, ఈ క్షణాన్ని తిరస్కరించడం మొదలైన వాటి వలన కలిగే ఆందోళన, సంతృప్తి, అసంతృప్తి, మరి చికాకులు ఎన్ని రకాలుగా వస్తున్నాయో గమనించండి. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్ అనే దీంట్లో ఉండకుండా దాన్ని అలా పక్కన నెట్టేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవన్నీ అంటే ఏ ఏ రకమైన ఎమోషన్స్ అనే వాటిని మనం ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాము అని వాటిని కూడా గమనించాలి మనం. ఇట్స్ నాట్ ఓన్లీ థట్ మనకొస్తున్నాయి అని తెలుసుకోవడం గూడా కాదు. ఏ సిట్యుయేషన్‌లో వస్తున్నాయి? ఎంతసేపు ఉంటున్నాయి? ఆహ్, దేని వల్లొస్తున్నాయి? ఎక్కడ నా అండర్‌స్టాండింగ్ బావుంది? ఎక్కడ నా అండర్‌స్టాండింగ్ ఇంకా నేను కొద్దిగా సరి చేసుకోవాలి అన్న కైండ్ ఆఫ్ అనలైజేషన్ ఆ అవేర్‌నెస్ అనేది కూడా మనలోని ఉండాలి. అది అనలైజ్ చేసుకునే విధంగా. ఫస్ట్ పాయింట్ ఏంటి? అవేర్‌గా ఉన్నామా? లేదా? అన్న దాన్ని చూసుకోవాలి. సెకండ్ ఎటువంటి ఎమోషన్స్ ఒస్తున్నాయి అన్న వాటిని చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెండిటికి అలవాటు పడ్డామో, ఇంకా కొద్దిగా డీప్‌గా ఎళ్ళడానికి మనం ఎటువంటి ఎమోషన్స్, ఎటువంటి సిట్యుయేషన్స్‌లో వస్తున్నాయి, అవి ఎలా మనల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి అన్న విషయాన్ని కూడా అంత డీప్‌గా కూడా మనం వాటిని అబ్జర్వ్ చేయొచ్చనమాట. మీ చైతన్యపు కాంతి ప్రసరిస్తే అచేతనంగా ఉన్న ఏదైనా కరిగిపోతుంది. ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్ అనే దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తూ, దాన్ని అబ్జర్వ్ చేస్తూ, ఆ అవేర్‌నెస్ అనేది పెంచుకుంటూ ఉంటామో, ఇలాంటివి మనం చాలా సార్లు చెప్పుకున్నాం గదా! ఈ బుక్ స్టార్టింగ్‌లో గూడా. మనకొక థాట్ అనేది వస్తుంది అనేసంటే దాన్నెలా ఆపుతాము? దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది నేర్చుకోవాలి ముందు. ఓకే. నాకీ థాట్ వస్తుంది అంటే, ఓకే. దాన్ని ఓకే. వస్తుంది అని చెప్పి యాక్సెప్ట్ చేయడం ఒకటి. దాని తర్వాత పర్టిక్యులర్ థాట్ వస్తుంది. ఒక థాట్స్ అనేవి కంటిన్యూయస్‌గా వస్తున్నాయి అనేసంటే, ఒక పర్టిక్యులర్ థాట్ ఏదో ఒక దాన్ని మనం ఆ క్షణంలో దేనికి కనెక్ట్ అయితే దానికి కనెక్ట్ అయిన దానికి కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేయడం అనేది చేస్తూ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ థాట్ అనేది రాదు. రైట్? సో, అలానే ఇక్కడికి ఎందువలన మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో, ఇక్కడ కూడా అదే జెప్తున్నారు. మనం ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంటామో, మనకేదైతే అవసరం లేదో అవి ఆటోమేటిక్‌గా కరిగిపోతూ వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ సాధారణ ఎరుకలేమిని కరిగించడం ఎలాగో మీకు తెలుసుకున్నాక, మీ ప్రత్యక్షత యొక్క కాంతి అద్భుతంగా ప్రకాశిస్తుంది. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలో ఎక్కువ సేపు దాంట్లో ఉండగలుగుతాం. ఆ జోన్‌లో ఉండగలుగుతాం. దాన్ని ఇంకా ఇంకా డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ కూడా చేయగలుగుతామనమాట. అప్పుడు లోతైన ఎరుకలేని యొక్క ఆకర్షణను భావించడం సులభమవుతుంది. అంటే ఆ స్పాన్ అనేది అలా పెరుగుతూ రావడం వల్ల, మనం ఏదైతే అటు ఇటు థింక్ చేస్తూ ఇదేదో చేయాలి, అదేదో చేయాలి అన్న కైండ్ ఆఫ్ జోన్ అన్న దాని నుండి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా బయటకొచ్చి, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండే స్పాన్ అనేది బాగా పెరుగుతూ వస్తుందనమాట. దానివల్ల ఏంటంటే దీంట్లో ఉండడం గాని, అంటే ఆ జోన్‌లో ఉండడం గాని, లేదంటే దాని నుండి బయటికి రావడం గాని, మళ్ళీ వెంటనే వెళ్ళటం గాని, అన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతామనమాట. కానీ దాన్ని గుర్తించడం మరీ అంత సులువేమీ కాదు. అంటే దాన్ని పట్టుకోవడం అనేది అంత సులువేమీ కాదు. అంత డీప్‌గా వెళ్ళడం అనేది కూడా సులువేమీ కాదు. అలా అని ఇంపాసిబుల్ కూడా కాకుండా లేదక్కడ. దట్ ఈస్ పాసిబుల్ అనమాట. స్వీయ పరిశీలన ద్వారా మీ మనోద్వేగ స్థితికి బోధించడం
అలవాటు చేసుకోండి. ఈ క్షణంలో నేను హాయిగా ఉన్నాను అనే ప్రశ్నను మిమ్మల్ని మీరు తరచూ అడగడం మంచిది. లేదా ఇలా అడగవచ్చు. ఈ క్షణం నాలో ఏమి జరుగుతోంది? బయట జరిగే వాటిపైన ఎంత శ్రద్ధ చూపుతున్నారో, మీ లోపల జరిగే దానిపై కూడా అంతే శ్రద్ధ చూపండి. ఓకే. అంటే మీతో మీరు ఆ డీప్ దీంట్లో అంటే ఆ క్షణంలో నాతో ఏం జరుగుతోంది అన్న క్వెషన్ గాని, లేదా ఈ క్షణంలో నేను హాయిగా ఉన్నాను అన్న ఒక స్టేట్‌మెంట్‌తో గాని, ఆ ఫీలింగ్ అనేది అటాచ్ చేసి, ఆ ప్రెజెంట్ మూమెంట్‌ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, వి అండర్‌స్టాండ్ మెనీ థింగ్స్. మనం హాయిగా ఉన్నామా? లేదా కొద్దిగా కొద్దిగా యాంక్సైటీగా ఫీల్ అవుతున్నామా? ఏమవుతుందో తెలియలేనట్టున్నామా? అన్న విషయాలు ఇనీషియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. బట్ వెన్ వి గెట్ ది క్లారిటీ ముందుకెళ్తున్న కొద్దీ క్లారిటీ వస్తుంది కాబట్టి, మనం దాన్ని ఎంతో శ్రద్ధగా, మంచిగా ఎంజాయ్ చేస్తాం. బయట జరిగే వాటిపైన ఎంత శ్రద్ధ చూపుతున్నారో, మీ లోపల జరిగే దానిపై కూడా అంతే శ్రద్ధ చూపిచ్చండి. లోపల ఉన్నది సరిచేసుకుంటే, బయట ఉన్నవి వాటంతటా అవే సరైపోతాయి. ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం గదా! ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. ముందు మనకు క్లారిటీ గావాలి. ముందు మనం చేయాలి. అంటే మనం ఎవరికైనా ఇతరుల దగ్గర నుంచి మనకి హెల్ప్ రావాలి అంటే, ముందు మనం ఎవరికైనా చేసుండాలి. ఎలా చేసుండాలి? సెల్ఫ్‌లెస్‌గా చేసుండాలి. ఆ సేమ్ హెల్పే కాదు. ఏ రకమైన హెల్ప్ అయినా మన దగ్గరికి రావచ్చు. సో, ముందు ఇతరులకు చేయడం అనేది మనం ఎప్పుడు చేస్తూ ఉండాలనమాట. ఇతరుల కంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే లోపల నుంచి మనల్ని మనం సరిజేసుకుంటామో, ప్రతి విషయంలోను కూడా. నేను హ్యాపీగా ఉన్నానా? నాకు కోపం ఉందా? అంటే ఇక్కడ మనల్ని మనం పాయింట్ ఔట్ చేసుకోమని మీనింగ్ కాదక్కడ. ఓకే. దేర్ ఈస్ ఎ వెరీ థిన్ లైన్ బిట్వీన్ దిస్. ఆహ్, మనల్ని మనం పాయింట్ ఔట్ చేసుకొని, దాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం అనేది కాదిక్కడ. ఇక్కడేంటంటే అండర్‌స్టాండ్, యాక్సెప్ట్ యువర్‌సెల్ఫ్. మనం ఎలా ఉన్నామో దాన్నలా యాక్సెప్ట్ చేయాలి. అదొకటి. అది కాకుండా మనల్ని మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. అర్థం జేసుకోవాలి మనల్ని మనం. ఇంకా డీపర్‌గా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం ఎక్కడ స్టక్ అయ్యున్నాము? మనం ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నాము? మనం ఎక్కడ హ్యాపీగా ఉన్నాము? ఎక్కడ నేనిక్కడ హ్యాపీనెస్ లేదు. నేనిక్కడ అంటే ఏదో ఎవరి కోసమో చేస్తున్నాను అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసుకొని, వాటి మీద మనం ఎప్పుడైతే వర్క్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నప్పుడే మనం కొంత పర్సెంటేజ్ అనేది అచీవ్ చేస్తాం దాన్ని. ఇంకా కొద్దిగా ఇప్పుడు మనం దాని తాలూకా స్టెప్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు, దానిలో రిజల్ట్స్ అనేవి మన ఎనర్జీ అంటే మనం ఏదైతే డిసైడ్ చేసుకుంటామో, ఆ ఎనర్జీ అనేదేంటంటే బయటున్న అట్మాస్ఫియర్ అనే దాన్ని కూడా సరిచేస్తుంది. అంటే ఆ సపోర్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ సపోర్ట్ యాస్ ఇట్ ఈస్‌గా క్రియేట్ అవుతుందన్నమాట. సో, అందుకే ముందు మనం లోపల ఉన్న మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. బయట ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయిపోతాయి. లోపల ఉన్నది ప్రథమ వాస్తవం. బయట ఉన్నది ద్వితీయ వాస్తవం. కానీ వెంటనే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వద్దు. మీ ధ్యాసను లోపలకు మరల్చండి. మీ లోపలికి చూడండి. మనస్సు ఏ రకమైన ఆలోచనలను ఉత్పన్నం చేస్తోంది. అంటే అబ్జర్వ్ యువర్ మైండ్ ప్యాటర్న్స్. మీరు ఏమి భావిస్తున్నారు? మీ శరీరానికి ధ్యాసను మరల్చడం ఏదైనా ఒత్తిడి ఉందా? ఆ స్థిరమైన వేదిక అయిన మంద్రస్థాయి చికాకును గుర్తించిన వెంటనే ఈ క్షణాన్ని తిరస్కరించడం ద్వారా మీరు జీవితాన్ని ఏ విధంగా తిరస్కరిస్తున్నారో, అవరోధిస్తున్నారో, మరి తృప్తి తప్పించుకుంటున్నారో చూడండి. చాలా రకాలుగా మానవులు ఈ క్షణాన్ని ఎరుకలేమితో నిరోధిస్తుంటారు. కానీ ఉదాహరణలు ఇస్తారు. ఉదాహరణలు ఇస్తాను. మీ అంతర్స్థితికి బోధించడం
మీ స్వీయ రక్షణ శక్తి వంటివి. సాధన ద్వారా పదునవుతుంది. అంటే మన లోపలున్న ఆ శక్తి అనేది మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, అంటే మెడిటేషన్ చేయటం గానీ, నాలెడ్జ్ తీసుకోవడం గానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం గానీ, మనం నేర్చుకున్న విషయాన్ని 10 మందితో చెప్పడం గానీ, ఇవన్నీ ఏం చేస్తుంది మనల్ని మనం ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా మనల్ని మనం తయారు చేస్తుందనమాట. ఓకే. సో యాహ్! నెక్స్ట్ బాధ నుండి విముక్తి. మీరు చేస్తున్న పని పట్ల మీకు కోపంగా ఉందా? అది మీ ఉద్యోగమే కావచ్చు. లేదా ఏదో ఒక పని చేయటానికి ఒప్పుకొని చేస్తున్నారు. కానీ మీలోని కొంత భాగం దాన్ని కోపగించుకొని అడ్ అడ్డుకుంటుంది. అంటే మనం ఒక పని చేస్తూ ఉన్నాము. ఒప్పుకున్నాం చేస్తామని కూడా. కాకపోతే ఏంటంటే చిన్న అబ్‌స్టాకిల్ రాగానే వెంటనే మనం బాగా ఇరిటేట్ అయిపోయి చికాకు పడిపోతూ ఉంటాం అన్నమాట. ఓకే. మీకు సన్నిహితమైన శక్తి పట్ల బయటకు ఆపకుండా లోపలే చేదు భావాన్ని మోస్తున్నారు. అంటే దాని పట్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా లోపలున్న ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బయటకి ఎలా ఇచ్చేస్తాం ఏంటి అనేది అది సెకండరీ. బయట వరకు మనకు కొంతమంది మీద కోపం ఉన్నా సరే వి సిట్ అలాంగ్ విత్ దెమ్ అండ్ వి టాక్ వెరీ నైస్‌లీ. అంటే మనకొక అండర్‌స్టాండింగ్ క్రియేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతున్నాం దట్ ఈస్ డిఫరెంట్. కానీ చాలా వరకు మనకు కోపం ఉన్నా సరే వాళ్ళతో మంచిగా కూర్చొని మాట్లాడతాం మనం. రైట్? అంటే అది లోపల ఉన్న ఫీలింగ్ అనే దానికి మనం బయట ప్రొజెక్ట్ చేసే దానికి డిఫరెన్స్ ఉంది. రైట్? సో, అలా 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 కాకుండా ఆహ్, అంటే మనం ఎప్పటికప్పుడు అది లెట్ ఔట్ చేయాలి. కానీ చేయట్లేదన్నమాట. అలా మీరు విడుదల చేస్తున్న శక్తి ప్రభావం ఎంతో హానికరమైనదే మైనదై మీకే కాకుండా మీ చుట్టుపక్కల వారిని కూడా భ్రష్టు పట్టిస్తుందని ఎప్పుడైనా తెలుసుకున్నారా? అంటే మనం ఏదైతే ఆ ఎమోషన్ అనే దాన్ని రిలీజ్ చేసి లోపలే అలా ఉంచుకుంటూ ఉన్నామో, ఆ వైబ్రేషన్స్ అందరికి కూడా ఇట్ విల్ అంటే ఫెచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఎందుకంటే మనం అలానే చూస్తూ ఉంటాం. మన వైబ్స్ అలానే ఉంటూ ఉంటాయి. సో, వాళ్ళకి కూడా అవే థాట్స్ అనేవి అలా ముందుకెళ్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా వాటితోనే అలాగా ఆహ్, తిరుగుతూ, చేస్తూ, తుల్లుతూ ఉంటారనమాట. అండ్ ఎందుకంటే మనం అదే దృష్టితో చూస్తాం కాబట్టి అవతల వాళ్ళు బిహేవ్ చేసేది కూడా అదే విధంగా ఉంటుంది. సో, అలా కాకుండా మనం ఆ లోపల ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు మనం బయటికనేది ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది గానీ, లేదా డైరెక్ట్‌గా చెప్పగలిగితే చెప్పడం గానీ, లేదా ఒక పేపర్, పెన్ మీద పెట్టడం గానీ, లేదా సెల్ఫ్ టాక్ చేసుకోవడం గానీ, ఇవన్నిటితోని మనం విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ థీస్ థింగ్స్ మనం బయటికి రాగలుగుతాం అన్నమాట. మీలోకి మీరు సరిగ్గా చూసుకోండి. చేదు భావం, అయిష్టతల ఏమాత్రమైనా ఉందా? ఉంటే కనుక దాని మనసు ఉద్వేగ స్థాయిల నుండి గమనించండి. అంటే మైండ్ లెవెల్ నుంచి గమనించమని చెప్తున్నారు. ఈ పరిస్థితి చుట్టూ ఎటువంటి ఆలోచనల్ని మీ మనసు సృష్టిస్తుంది? తర్వాత ఆ ఆలోచనలకు శరీరపు ప్రతిచర్యను అంటే ఉద్వేగాన్ని చూడండి. ఉద్వేగాన్ని అనుభూతి పొందండి. అది హాయిగా ఉందా? లేదా ఇబ్బందిగా ఉందా? అటువంటి శక్తి మీలో ఉండేందుకు ఎంచుకుంటారా? అక్కడ అసలు ఎంపిక ఉందా? మీరు వాడుకుంటూ ఉండొచ్చా? మీకు ఒప్పుకున్న పని చాలా కష్టంగా ఉండొచ్చు. మీకు సన్నిహితులైన వారు చికాకు కలిగించవచ్చు. లేదా అచేతనంగా ఉండొచ్చు. కానీ ఇదంతా అసంబద్ధమైనది. అంటే మనం వాటిని అది ఆ విధంగా చూసి అంటే డీప్‌గా దాని మీద ఇంటెన్షన్ పెట్టి మనం అదే చూస్తూ ఉన్నాము అంటే మనల్ని హర్ట్ చేస్తది. లేదు అనేసంటే మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. ది సిట్యుయేషన్ అలానే ఉన్నా సరే
మన పక్క వాళ్ళు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చేమో గానీ, మనం మాత్రం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ దాన్ని చేయమనమాట. వాస్తవం ఏమిటంటే, ఉన్నదాన్ని ఆటంకపరుస్తున్నారు. వర్తమాన క్షణాన్ని శత్రువుగా మలుస్తున్నారు. లోపల దానికి, బయట దానికి మధ్య బాధను, ఘర్షణను సృష్టిస్తున్నారు. మీరు మీ బాధ, మీ ఉనికి, మీ చుట్టూ ఉన్న వారితోనే కాకుండా, సమిష్టి మానవ మానసికతతో విడదీయలేని భాగస్వామ్యమై ఉన్నారు. కనుక మీ బాధ దాన్ని పరుస్తుంది. మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే కాలుష్యపరుస్తుంది. అంటే మన లోపల ఏదైతే ఒక అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉందో అదే మనకి బయట కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే భూమి కాలుష్యం. అంటే మనం ఎటువంటి థాట్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటామో, ఆ థాట్స్‌ని ఆ భూమి అనేది కూడా తీసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ చేయాలన్నా, ఒక నెగెటివ్ ఎనర్జీ బిల్డ్ చేయాలన్నా మన థాట్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటామో, దాని ప్రకారమే అవి బిల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. కోట్ల అచేతనపు వ్యక్తులు తమ తమ స్థలాలపై బాధ్యత స్వీకరించకపోవడం భూ కాలుష్యానికి దారితీస్తుంది. మీరు చేస్తున్న పని ఇష్టం లేనిదైతే ఆపేయండి. మనకిష్టం లేని పని చెయ్యొద్దు. దాన్ని తిట్టుకుంటూ, చేసుకుంటూ చేస్తే మనం చేస్తున్నంత సేపు కూడా ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎనర్జీస్ మనకి ఆహ్, ఈ అంటే అది చేస్తూ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నాం, ఎంత చికాకుని క్యారీ చేస్తున్నాం, అవన్నీ గూడా మనం చేసే వర్క్‌లోకి వెళ్తాయి. సో, ఇట్ రియల్లీ క్యారీస్ దట్ ఎనర్జీ. అంటే అది మనం చేసే ఫుడ్ కావచ్చు, లేదా మనం అరేంజ్ చేసే హౌస్ కావచ్చు, ఒక రూమ్‌ని సర్దడమే కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఆ థాట్స్ మనం ఏదైతే రిలీజ్ చేస్తామో ఇట్ విల్ బి దేర్. దెన్ అండ్ దేర్ అక్కడే అలానే ఆ వైబ్రేషన్స్ అలానే ఉంటాయన్నమాట. న. హ్మ్. అలాగే మీరు ఎవరి గురించి ఏమి అనుకుంటున్నారో, ఆ సంబంధిత వ్యక్తితో పూర్తిగా వివరించి మాట్లాడండి. ఓకే. అంటే ఓపెన్‌గా మాట్లాడాలి. లేదా ఆ పరిస్థితి చుట్టూ మీ మనస్సు సృష్టించిన ప్రతికూలతను వదిలేయండి. ఎయిదర్ మనం వాళ్ళతో క్లియర్‌గా మాట్లాడాలి. లేదా ఏదైతే సిట్యుయేషన్ ఉందో, ఆ సిట్యుయేషన్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలన్నమాట. అది మీ అసత్యపు స్వభావాన్ని బలపరుస్తుందే తప్ప, ఇక ఎందుకు పనికిరాదు. దాని పనికిమాలిన తనాన్ని నిర్ధారక తత్వాన్ని గ్రహించడం ముఖ్యం. సరైన పద్ధతి ద్వారా పరిస్థితిలో వ్యవహరించేందుకు ప్రతికూలత ఎప్పటికీ ఉపయోగపడుతుంది. వాస్తవానికి అసలైన మార్పును ఆటంకపరుస్తూ చాలా సందర్భాల్లో అది మీ అది మిమ్మల్ని ఇరికిస్తుంది. ప్రతికూల శక్తితో చేసింది ఏదైనా దానిచే భ్రష్టుపడి కొంతకాలానికి మరింత బాధ, దుఃఖాలను కలిగిస్తుంది. పైగా ఏ ప్రతికూల అంతస్థితైనా త్వరగా వ్యాపిస్తుంది. అంటే నెగెటివ్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఫాస్ట్‌గా ఫెచ్ అవుద్దనమాట. ఎందుకంటే మనం చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నీ కూడా దాంతో ఎక్కువ ఎలైన్ అయ్యున్నాయి కాబట్టి. అదే మీరొక లైక్ మైండెడ్ పీపుల్ దగ్గరికి గాని, ఒక ఎనర్జీ స్పాట్ దగ్గరికి గాని వెళ్ళినప్పుడు, అక్కడికొచ్చే పీపుల్ అందరి థాట్స్ కూడా అంతే ప్యూర్‌గా ఉంటాయి. అంతే ప్యూర్‌గా ఉంటాయి. అంతే డీపర్ సరెండరెన్స్‌తోని ఉండగలుగుతారు. ఎందువలన అనేసంటే, బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ అవే అవే కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి ఉండొచ్చు మనకి. ఈవెన్ ఎవరికైనా సరే. కానీ ఎప్పుడైతే మనం ఒక టెంపుల్‌కెళ్తామో, టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ ఆ సరీన్ థాట్స్ అనేవి మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే మన మైండ్ మేకప్ అయ్యి ఉంటది ఆల్రెడీ. అక్కడికెళ్తున్నాము పాజిటివ్‌గా థింక్ చేయాలి, బావుండాలి అలా అని.
అలానే ఒక హిమాలయాస్ లాంటి ప్లేస్‌కెళ్ళాము అనేసంటే, అక్కడికి విధంగా మన థాట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి గాబట్టి, ఆ విధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. కానీ అలాగా ఉండే పరిస్థితులు చాలా తక్కువుంటాయి. నెగెటివ్ దానికి అట్రాక్ట్ అయ్యేవి చాలా ఎక్కువుంటాయి. వాళ్ళు స్వేచ్ఛను పొందిన వారైతే తప్ప, అంటే అధికంగా జాగృతమై ఉంటే తప్ప, దానిని ప్రతిధ్వనించకుండా ఉండలేరు. ఓకే. ప్రతిదాని ప్రతిధ్వని సూత్రం ప్రకారం ఇతరుల ప్రతికూలతను స్వీకరించకుండా ఉండటం కొందరికే సాధ్యం. అంటే అవతల వాళ్ళు నెగెటివ్ ఎనర్జీ అనేది వదులుతూ ఉన్నా సరే, ఇవతల ఉన్న పర్సన్‌కి అసలు ఎటువంటి ఫరక్ పడదనమాట. వాళ్ళు చాలా నార్మల్‌గా ఉండగలుగుతారు. ఎందుకు అనేసంటే, వాళ్ళు వేటిని కూడా తీసుకోవాలనుకోవట్లేదు. దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్‌సెల్వ్స్ అన్నమాట. ఎలాగా నాకేదవసరమో అదే నా దగ్గరికి రావాలి. ఆహ్, ఏది నన్ను గ్రో చేయడానికి ఉంటుందో అదే నా దగ్గరికి రావాలి అన్న క్లారిటీ అనేది వాళ్ళలో చాలా డీప్‌గా ఉండడం వల్ల, వాళ్ళు ఇటువంటి ఎన్‌కౌంటరింగ్ థింగ్స్ అనేవి చేయరనమాట. మీరు ప్రపంచాన్ని అన్నారు. లేదా శుభ్రపరుస్తున్నారా? మీ కాలుష్యానికి మీరే బాధ్యులు. ఈ భూమి కాలుష్యానికి బాధ్యులైనట్లు ఇంకెవరూ కాదు. లోపల ఎలాగో బయట అలాగే. మానవులు కాలుష్యాన్ని శుద్ధి చేసుకుంటే, బయట కాలుష్యాన్ని సృష్టించడం మానేస్తారు. అంటే లోపల మనం ఎంతైతే లవింగ్ అన్న దీంతో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా బయట ఆ ఎనర్జీస్ అనేవి కూడా చాలా చాలా ట్రెమెండస్‌గా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. థ్యాంక్ యూ మాధురి గారు. చాలా బావుందండి.